ఒడిశాలో తీవ్ర విషాదం నెలకొంది. పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట, మరొక తొక్కిసలాట జరిగింది. ముగ్గురు భక్తులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 50 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీ గుండిచా ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 4 గంటలకు తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. రిపీటెడ్గా ఇలాంటి ఘటనలు జరగడం పట్ల భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం నాయుడిని అడిగి తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ గుడి దగ్గర నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండిచా గుడి దగ్గరకు మాత్రం రాత్రి 1 గంట సమయానికి 3 రథాలు కూడా చేరుకున్నాయి. తండోలుగా తరలించిన భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కానీ ఎటువంటి సంఘటన చోటు చేసుకోలేదు. కాకపోతే ఉండిచా గుడి వద్ద మాత్రం ఈ 3 విగ్రహాలను 9 రోజుల పాటు భక్తులు దర్శనార్థమై అంగట్లో ఉంచడం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారి భక్తులు తాకిడి పెరిగింది. ఎందుకంటే తొలి రోజు రథయాత్రలో పాల్గొలేకపోయాం, కనీసం 2వ రోజైనా సరే ఆ స్వామివారిని దర్శించుకుందాం అన్నట్లు ఉత్సుకత లక్షలాది మంది భక్తులు ఆ గుండిచా ఆలయం దగ్గర చేరుకున్నారు.